హాయ్ అందరికీ నమస్కారం. ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రికల్ ఐటమ్స్, వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇలా ఉపడేటి ఐటమ్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కలిసి మీరు ఫాలోఅప్ చేస్తే నేను డైలీ ఒక ఐటమ్ గురించి నేను పోస్ట్ చేస్తాను అన్నమాట. ఇవన్నీ అంటే మీకు ఐడియా ఉందిగా, ఐడియా లేకుంటే మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఇదివరకు అయితే మెజర్మెంట్ల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, అయినా కానీ వీటి గురించి మళ్ళీ మెజర్మెంట్ల గురించి పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కంటే వీటి గురించి పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇది వచ్చేసి ప్రివెంటరు, టైమర్సు, ఈ కాంటాక్టు, ఇది రిలే 8 పిన్ రిలే బేస్, ఇది ఎంసీసీబీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్లకి చెప్తా. కొందరికి తప్పులు ఇస్తుంటారు, అంటే మనకు బేసిక్ అనేది తెలియాలి అనేది. 8 బేస్ల గురించి, హార్డ్వేర్ గురించి, ఎర్తింగ్ పాయింట్ గురించి. ఎర్తింగ్ పాయింట్లు అవి మనకు ఇంపార్టెంట్, బాడీకి మనకు ఎర్తికి తలగకుండా ప్యానల్ బోర్డుకు మామూలుగా ఇచ్చేస్తున్నారు కొందరు, అది ఎలా వేయాలనేది చెప్తాను నేను. అంటే హార్డ్వేర్ తొలగిచ్చేసి నట్ బోల్ట్ టైట్ చేసేస్తుండ్రు, అంటే ఎర్తింగ్ పాయింట్ సరిగ్గా రావట్లేదు. ఇన్వెన్స్ల గురించి అండ్ సెలెక్టర్ ఇచ్చే గురించి, ఓల్డ్ మీటర్ గురించి, ఇవి ఇలాంటివన్నీ ఆ మీటర్ల గురించి. ఇది ఆపరేటింగ్ ఎలా అవుతుంది అనేది చెప్తాను నేను. కామన్ నుంచి ఎలా ఆపరేటింగ్ చేసుకోవచ్చు, కామన్లో కలెక్షన్లు ఇచ్చి 1, 2 అనేది మాన్యువల్గా అనేది. ఈ పుష్ బటన్ల గురించి, ఎన్ఓఎన్సీ పుష్ బటన్లు, ఎన్ఓఎన్సీ మీద రాసి ఉంటుంది కానీ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలియాలి కదా మనం. టైమర్స్ సెట్టింగ్ కానీ, ఎన్ఓఎన్సీ పాయింట్ల కానీ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే డైలీ ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాం. మీరు సపోర్ట్ చేస్తే, మీరు ఫాలోఅప్ చేస్తే. 8 వేస్ల గురించే కానీ మనం మాట్లాడుకుంటే లగ్గుల గురించి. లగ్గులు పిన్ టైప్ తెలుసు కానీ రింగుల కొంచెం సైజెస్ తెలియదు మనకు. అంటే ఓల్డ్ రింగు అంటే మనము వైర్ తొలగిచ్చేది కాకుండా మధ్యలో ఓల్ ఉంటుందిగా, ఓల్ సైజు రింగు తెలియాలి మనకు ఇంపార్టెంట్. హార్డ్వేర్ల ఎంఎం అండ్ హైటు వీటి గురించి తెలవాలా, అంటే నట్ బోల్ట్ సైజు వీటి గురించి తెలవాలా. అండ్ చాలా ఉంటాయి ఇలాంటి అన్నిటి గురించి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అంటే నాకు సాధ్యమైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు కొంచెమన్నా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది మనకు జర స్టార్టింగ్ నుంచి కొంచెం ఐడియా ఉంటే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అట్లా మనం ఇలాంటి గురించి, ఐటెం గురించి మనము ఫస్ట్ మెయిన్ తెలుసుకుంటేనే వైరింగ్ అనేది సింపుల్గా నేర్చుకుంటాం. మనము వైరింగు టక్కటక్క ఏదో ఆడిస్తుండని అదే మనం ఒక బట్టి పట్టినట్టు వెళ్తే మనకు వైరింగ్ ఎప్పటికైనా అది మనకు రాదు. అది వరకే వస్తుంది. మనం ఏదైతే నేర్చుకుంటామో ఆ పాయింట్ వరకే వస్తుంది మనకు. ఐటెం గురించి మనం నేర్చుకుంటే ప్రతి ఒక్క వైరింగ్ చేయగలుగుతాం. అదే అంటే ఎలా యూజ్ చేయొచ్చు, ఈ టైమర్ని, ఈ ప్రివెంటర్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. నేను దీంట్లో కొన్ని ఐటమ్స్ ఉండే ఆ ప్యానల్ ప్యాక్ చేసిన, అందుకే చెప్పలేకపోతున్నాను. ప్రతి ఒక్కటి గురించి నేను క్లారిటీగా నాకు తెలిసిన వరకన్నా కొంచెం సాధ్యమైనంత వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.